హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింహమస్ మిడిల్ క్లాస్ లైఫ్ అండ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఎప్పుడూ అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు సన్నయ్య ఉదయడం కాదు, కామన్గా చెప్తున్నా ఈ మాట. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళకి చెప్పే ముందర ఇద్దరికి నేను బర్త్డే విషెస్ చెప్పాలి. ఫస్ట్ రాయపాటి చంద్రశేఖరరావు, మై క్లోజ్ ఫ్రెండ్, అమెజాన్లో నా బెస్ట్ ఫ్రెండ్ చంద్రశేఖర్. చందు, టుడే ఫస్ట్కి యువర్ బోన్ అండ్ ఆల్రెడీ నీకు వాట్సాప్లో విషెస్ పెట్టా, ఫేస్బుక్లో విషెస్ పెట్టా, నువ్వు చూడలేదన్నావు. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు యూ. అండ్ మా పిల్లలు రాజమహామయ్య గారికి ఇంకో బర్త్డే విషెస్. ఆయన ఫస్ట్ పడ్డారు, ఆయనకి కూడా బర్త్డే విషెస్ తెలిపోతున్నాం. వాళ్ళంటే నాకు ఇష్టం, నేను వాళ్ళకంటే ఇష్టం లేదు, వేరే రీజన్ లేండి. నాకు అందరూ కావాలి, నేనే ఎవరికొద్దు, మా బంధువుల్లో కానీ బయట కానీ. ఉద్యోగం చేసేప్పుడు నేను కాదు, ఉద్యోగం నేను చేస్తున్నప్పుడు కూడా మా కాలేజ్ వాళ్ళు నాకు పడే ఇచ్చారు, అది వేరే విషయం అనుకోండి. ఎందుకంటే మా కాలేజ్ వాళ్ళకి నేను 144 మందికి ఉద్యోగాలు ఇచ్చి మా కాలేజ్ వాళ్ళ చేతుల్లో ఎదవనాయని, అందుకు నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు, అది వేరే ఇష్యూ. బట్ మా మామయ్య వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, అందరూ ఇష్టం. అమ్మ సైడ్ బంధువులను, నా సైడ్ బంధువులను అందరూ ఇష్టం, నాకు అందరూ కావాల్సిన వాళ్ళే. అండ్ ఈరోజు ఎప్పుడు అయిపోయింది సన్నయ్యకి, ఎప్పుడు అయిపోయింది పెళ్ళికి సన్నయ్య. ఇప్పుడు దిల్ రాజు గారు ఏంటంటే చిన్న సినిమాలతో మొదలెట్టి తన వ్యాపారాన్ని ఎవడు ఊహించిన రేంజ్కి తీసుకెళ్ళాడు. గేమ్ చేంజర్ అనే సినిమా 400 crores అంటే కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ అది. అదే మొత్తం తీసుకొచ్చి పెట్టి దానికి రికవర్ అంటే ఇది ఎంత ఫాస్ట్గా అంటే పక్కనే సంక్రాంతికి వస్తాం 330 crores వరకు వసూలు చేసి సేఫ్ జోన్లో పెట్టింది. 50 crores తీస్తే 333 crores వసూలు చేసి సేఫ్ జోన్లో పెట్టింది. ఆల్మోస్ట్ 70 crores లాస్ వచ్చి రికవరింగ్గా కొట్టింది. వాళ్ళ బాధ ఏంటంటే ఇంత బడ్జెట్ పెట్టుకుని, ఇంత హోప్స్ పెట్టుకుని తీసిన సినిమా ఇంత డిజాస్టర్స్ అయిందాం వాళ్ళ బాధ కూడా మా అంటే 22 years ఆఫ్ వాళ్ళ ఫిలిం జర్నీలో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్గా దిల్తో మొదలెట్టి వాళ్ళ కెరీర్లో ఎవడు ఊహించిన ఫ్లాప్ వచ్చింది. అది వాళ్ళ బాధ. ఆ గేమ్ చేంజర్ మూవీ మేము ఎందుకు చేసాం, కథ నచ్చింది, కానీ సినిమా తీసినప్పుడే క్రాష్లో కొట్టిన సినిమా, చాలా పెద్దది, భారీ షూటింగు, 3 years షూటింగు, మధ్యలో 1.5 year బ్రేక్ అనే బాధతో వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు దిల్రాజు కూడా నిలబడ్డాక అప్పుడు అల్లు అరవింద్, దాని తర్వాత ఆర్య మూవీ చిరంజీవి సపోర్టు వీళ్ళందరూ సపోర్ట్తో వాళ్ళు ఎదిగారు. వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళ బాధ ఏంటంటే జస్ట్ మా బ్యానర్లోనే బిగ్గెస్ట్ లాస్ అంటే గేమ్ చేంజర్. సినిమా ఫీల్డ్ అనేది మనం తెలిసి చేసే బిజినెస్ లాంటిది, తెలిసి ఆడుతున్న జీవితం లాంటిది, లాటరీ లాంటిది. వస్తే అంతకు వేరేట్లో వస్తుంది, పోతే మొత్తం పోతుంది. ఏ ప్రొడ్యూసర్కైనా, ఏ డిస్ట్రిబ్యూటర్కైనా ఫస్ట్ ఒక సినిమా ప్రొడ్యూసర్, ఒక కొత్త ప్రొడ్యూసర్ ఒకటి వస్తే కింద డిస్ట్రిబ్యూటర్స్ బయస్, సినిమా కాస్ట్, డైరెక్టర్ నాకు ఎంత ఉంది, సినిమా నా పేరు చెప్తే డేట్స్ ఇస్తాడు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎంత డేట్స్ ఇస్తాడు, సినిమా అయిపోతుంది, నేను పెట్టేసిపోతా అంటే నడవదు. ఇక్కడ ఒక కథను స్ట్రాంగ్గా నమ్మి ఆ కథను కూర్చుని రైటర్స్తో ఇవన్నీ జస్టిఫై చేసుకుంటూ వెళ్తే అప్కమింగ్ ప్రొడ్యూసర్కి, అప్కమింగ్ డైరెక్టర్కి మంచి లైఫ్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నుదుటి మీద రాసి పెట్టుండాలి ఏదున్నా, ఆ నుదుటి మీద రాసి క్లియర్గా ఉంటే ఎవడైనా సరే సక్సెస్ అవ్వగలడు. నుదుటి మీద రాసి పెట్టేది లేదనుకుంటే ఎంత ట్రై చేసినా వేస్ట్. మనం అనుకుంటే సార్ ఓట్లోడు కూడా అనుకోవాలి మనం అని. పైన నా దేవుడు రాయాలి, నీ విలువ ఏంటో తెలిసిన రోజు ఎవడు నేను ఆపలేడు. నీకు రాసి పెట్టుండే నీ నుదుటి మీద ఏం లేనప్పుడు ఎంత ట్రై చేసినా వేస్ట్. అవి రావు, నువ్వు చేస్తున్న వరకే నీకు కరెక్ట్. కొంచెం ధైర్యించి ప్రాక్టికల్గా ఉండి జనాలతో కనెక్ట్ వెళ్తూ ఉంది. అంటే మా బంధువులు నన్న దగ్గర రానివ్వడం ఏంటంటే నాకు వేరే పిచ్చి ఒకటి ఉంది, ఆ పిచ్చి మూలంగానే సినిమా జాబ్స్. బట్ నేను వేయించిన 184 మంది ఆ న్యూస్ వీడియోస్ ఇస్తే చాలామంది తీసేశారు. బికాస్ శ్రీహరి జాబ్ పోయిన తర్వాత నాకు కాల్ చేస్తే నెక్స్ట్ డే హెచ్ఆర్తో మాట్లాడితే లేదా మాకు తీసేస్తాను. ఒకరికి నేను జాబ్ వేయించడంతో అతను 20,000 సంపాదిస్తూ దాని మీద జరిగిన గ్రూప్ పాలిటిక్స్తో గొడవ పెట్టుకుంటే చైర్మన్ ప్రభాకర్ రావు గారికి ఆ ఇష్యూ తెలిసింది. ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ డిసైడ్ చేశాయని ట్రాన్స్ఫర్స్కి వెళ్ళిపోయాను. నేను చలపతిరావు గారితో కూడా మాట్లాడితే అమ్మ నాకేం సంబంధం, నా హెచ్ఆర్స్తో మాట్లాడుకో, నా పని నేను చూసుకుంటున్నాను. ఒకప్పుడు గంభీరమైన వాయిస్, ఎవడైనా నన్ను పీకుతాడు. ఇప్పుడు నాకేం సంబంధం, నీ ఏదన్నా ఇచ్చాలని అడగాను. ఆయన కూడా లేరు, యాక్సిడెంట్ చచ్చిపోయారు. మనం ఒక జోలికి వెళ్తే దాని అవుట్పుట్ హెవీగా ఉంటుంది ఫ్యూచర్లో. నేను ఒకటే, పోయిన దాని గురించి మాట్లాడద్దు, జరగాల్సిన దాన్ని పికప్ చేసుకుని పైకి వెళ్తేనే మంచిది.
వాళ్ళకి ఏంటంటే 400 crores అన్నెసెసరీ డెల్స్ దానికి రికవర్గా సంక్రాంతికి వస్తాం రికవర్ చేసింది. వాళ్ళ బాధ అదే. కానీ రామ్ చరణ్ వీళ్ళు సపోర్ట్తో వాళ్ళు ఎదిగారు. గ్యారంటీగా నెక్స్ట్ రామ్ చరణ్ వాళ్ళ బ్యానర్లో ఒక సినిమా చేయాలి, చాలా పెద్ద హిట్ అవ్వాలి. దిల్ రాజు డ్రీమ్స్ స్థాపించారు. కొంతమంది ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలి. కొత్త టాలెంటెడ్ డైరెక్టర్స్ని వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసి 100 ఫిలిమ్స్ ఫినిష్ చేసి మళ్ళీ ప్లాన్డ్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు వచ్చిన కొత్తలో దిల్ కానీ, ఆర్య కానీ, భద్ర కానీ, బొమ్మరీలు కానీ ఎంత ప్లాస్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ ప్లానింగ్ ఎక్కడో మిస్ అయింది దిల్ రాజుకి. వాళ్ళు ప్లాన్గా ఉన్నప్పుడు లో బడ్జెట్లో చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ప్లాన్ ఎప్పుడైతే మిస్సింగ్ అవుట్ అయిందో సినిమా అప్ అండ్ డౌన్స్ అవ్వడం మొదలెట్టాయి వాళ్ళవి. అండ్ వాళ్ళు 22 yearsలో ఆల్మోస్ట్ 60 ఫిలిమ్స్, 59 ఫిలిమ్స్. ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ 12 టాలెంటెడ్ డైరెక్టర్స్ అందులో 8 సక్సెస్ అయ్యారు, మిగతా 4 ఫెయిల్యూర్ అయ్యారు. అండ్ ఐ హోప్ వాళ్ళు ఇంకా చాలామందిని న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయాలి, చాలామంది పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కదా, ఎవరి మనోభావాలని డిస్టర్బ్ చేయడానికి కాదు. నాకు వచ్చిన వాక్కు సాక్ష్యంతో నేను చేస్తున్న వీడియో. సుప్రీంకోర్టు రాజ్యాంగం రాష్ట్రంలో ఉన్న వాక్ హక్కుతో నేను చేస్తున్న వీడియో. ఎవరు మా అభిప్రాయాన్ని ఒప్పుకుంటే ఐఎమ్ రియలీ సారీ. డే హార్ట్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి కానీ, దిల్ రాజు ఫ్యాన్స్కి కానీ సినిమా TFC బాగుండాలి, అందరూ బాగుండాలి, బిజినెస్ సక్సెస్గా ఉండాలి, ఒక ప్లాన్కి వెళ్ళి చాలామంది యూ టాలెంట్ పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరి అభిప్రాయాన్ని నేను దెబ్బతిట్టడానికి కాదు.